వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం వరంగల్ జిల్లాకు చెందినటువంటి నర్సంపేట అనే నియోజకవర్గానికి రావడం జరిగింది. ఇక్కడ నర్సంపేటలో మనతోని ఒక నిఖార్సైన తెలంగాణ మలిదశ ఉద్యమకారులు షేక్ జావేద్ గారు మనతోనే ఉన్నారు. ఇక్కడ ఉద్యమంలో కరెక్ట్గా చెప్పాలంటే ఈయనకున్నటువంటి టైలరింగ్ వృత్తి, ఆ టైలరింగ్ వృత్తిని సైతం పక్కన పెట్టి ఉద్యమాల్లో వెళ్ళడం అనేది దేనికి సంగతి తెలుసుకోవాలి. యాజ్ ఏ ఉద్యమకారుడిగా ప్రజెంట్ ఏం చేస్తూ ఉన్నారు? ప్రజెంట్ టీజేఎస్ పార్టీలో ఉన్నట్టుగానే ఉన్నారు, బట్ అంతగా ఆదరణ లేనటువంటి ఈ టీజేఎస్ పార్టీలో ఎందుకని కొనసాగుతూ ఉన్నారు? ఒక ఉద్యమకారుడిగా అన్యాయం జరిగిందా, న్యాయం జరిగిందా? ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కొంత తెలుసుకుందాం. అలాగే ఇక్కడ నర్సంపేట వరకు చూసుకుంటే ఇక్కడ ముస్లిం సోదరులకి షేక్ జావేద్ గారు ఒక పెద్ద దిక్కు అని చెప్పేసి కొంత వినికిడి. ఇందులో వాస్తవాలు ఉన్నాయా? కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారాలు. ఈరోజు నా ఇంటర్వ్యూ కొరకు బీవీఆర్ ఛానల్ గారు వరంగల్ నుంచి రావడము, వారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకే సార్, ఇక్కడ నర్సంపేట వరకు మనం చూసుకుంటే ఇక్కడ ముస్లిం మైనారిటీస్కి మీరు ఒక పెద్ద దిక్కు అని చెప్పేసి కొంత వినికిడి ప్రజల మాధ్యమాల్లో. ఇందులో క్లారిటీ ఉందా? అయితే నర్సంపేటలో దాదాపు 6 మండలాల్లో కూడా నా యొక్క సహచరులు నాతోని ఉంటారు. వారికి కూడా నేను మెయిన్ పాయింట్గానే హెడ్ క్వార్టర్లో ఉంటాను. కాబట్టి నేను నర్సంపేటలో ప్రముఖ ముస్లిం నాయకునిగానే చలామణి అవుతున్నాను. ఓకే సార్, ఇక్కడ ఉద్యమాల్లో మీకుండేటువంటి టైలరింగ్ వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తిని సైతం పక్కన పెట్టి మరి మీరు ఉద్యమాల్లోకి ఎంటర్ అయ్యని చెప్పేసి కొంత వినికిడి. వాస్తవానికి మీరు కావాలనే పక్కన పెట్టిల్లా, ఉద్యమం కోసమే టైలరింగ్ వృత్తిని పక్కన పెట్టి ఉద్యమాల్లోకి జాయిన్ అయ్యిల్లా? 2009లో తెలంగాణ ఉద్యమం తెరపైకి రావడం జరిగింది. అందుకు ప్రొఫెసర్ కోదండరాం గారి యొక్క నాయకత్వంలో రాజకీయాలకు అతీతంగా జేఏసీ ఏర్పడి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు మొదలు కావడం జరిగింది. ఒక ముస్లింలై ఉండి ముస్లిం సామాజిక వర్గానికి చెందిన నేను గత ముస్లింలు స్వాతంత్ర పోరాటంలో కీలక భూమిక పోషించారు. ఇప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో ముస్లింల పాత్ర ఉండాలనే ఉద్దేశంతో నేను నా యొక్క వృత్తిని పక్కన పెట్టి 2009 నుంచి ఈరోజు వరకు ఉద్యమం కొరకు ముందుండి పోరాడడం జరుగుతుంది. ఓకే సార్, ఇక్కడ పోరాడిల్లు అని చెప్పేసి అంటా ఉన్నారు. మీరు ఏం చేసిల్లు సార్? మీ పాత్ర ఒకసారి చెప్పండి. అంటే 2009 నుంచి 2014 అంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించినంత వరకు మీరు ఎట్లాంటి ఘట్టాలను ఎదుర్కొన్నారు? 2009లో నర్సంపేట అంబేద్కర్ సెంటర్ నడిబొడ్డున ఒక దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని దాదాపు 736 రోజులు ఆ దీక్షా శిబిరంలో నర్సంపేట డివిజన్ సమన్వయకర్తగా బాధ్యతలు చేపడుతూ ప్రతిరోజు ప్రజలతోని ఉద్యమ ఆకాంక్షను బలపరచడానికి దీక్షలో కూర్చోబెట్టడము, ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు దీక్షా శిబిరంలో ప్రజలను భాగస్వాములు చేయడము, అన్ని వర్గాల ప్రజలు, ప్రైవేటు విద్యా సంస్థలు కానీ, యాజమాన్యం కానీ, వివిధ కుల సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, వ్యాపార అన్ని వర్గాల ప్రజలు 736 రోజులు ఉద్యమంలో పాల్గొని మరి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మెడలు వంచి తెలంగాణ సాధించుకోవడం జరిగింది. ఆ మధ్యకాలంలో మిలియన్ మార్చ్ అని, రాస్తా రోకోలు, వంట వార్పులు, గతంలో మహిబాద్లో కూడా ఆ రోజు రైలు రోకోలు, ఇలాంటి పెద్ద పెద్ద ఘట్టాలను ఎదుర్కొంటూ ఆనాటి ఎమ్మెల్యేలను నిలదీస్తూ అడ్డుపడుతూ వాళ్ళను తెలంగాణ ఉద్యమం కొరకు పార్లమెంటులో బిల్లు పెట్టి తెలంగాణ తేవాలన్నట్టు వాళ్ళను ఒప్పించే ప్రయత్నంలో చాలామంది అప్పటి ఉన్న పోలీస్ అధికారులు, పోలీసులు చాలా కేసులు కూడా పాలు చేయడం జరిగింది. దాన్ని కూడా కాదనుకుంటూ మనకు ముఖ్య లక్షణం నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ ముఖ్య ఉద్దేశం కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నష్టపోవడం జరుగుతుందని ప్రజలు ఏకమై ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వాన్ని నమ్మిన అన్ని పార్టీలు
అతన్ని ముందు ఉంచి అతని నాయకత్వంలో తెలంగాణ ఉద్యమాన్ని ఉరుతలూగించి మరి ఆ యొక్క ఉద్యమాన్ని సాధించుకోవడంలో నా యొక్క పాత్ర ఉందని నేను చాలా గర్వపడుతున్నాను. ఓకే సార్, ఇక్కడ పాత్ర ఉందని చెప్పేసి గర్వపడుతున్నాను అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. బట్ యాజ్ ఏ ఉద్యమకారుడిగా మీరు అన్హ్యాపీగా ఉన్నారంట, అంటే అసంతృప్తితో ఉన్నారు అనే వాదన నా దగ్గర రావడం జరిగింది. యాక్చువల్లీ అది తెలుసుకునే నేను రావడం జరిగింది మీ ఇంటర్వ్యూ కోసం. ఏం చెప్తారు, మీరు నిజంగానే అసంతృప్తితో ఉన్నారా? గతంలో ఉద్యమం తర్వాత ఉద్యమ భాగస్వామ్యమై ఉద్యమ పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ సరే అప్పటి ఉన్నటువంటి జేఏసీ టీఆర్ఎస్ పార్టీకి ఆ ప్రజలు కూడా అవకాశం కల్పిస్తే గత 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మార్పు చెంది అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పేరు పెట్టి దేశ రాజకీయాలు చేయడానికి సిద్ధపడ్డదే తప్ప ఉద్యమం చేసి ఉద్యమకారులను ఉద్యమంలో 1200 మంది యువకులు ప్రాణ త్యాగాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో 2 సార్లు 2 పర్యాయాలు ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్నటువంటి ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులకు సరైన గుర్తింపు ఇవ్వలేదని మనస్తాపంతో ఉండడం అది సహజం. ఓకే సార్, ఇక్కడ మీరు ప్రజెంట్ టీజేఎస్లో ఉన్నటువంటి పరిస్థితి, కోదండరామ్ సార్ పార్టీలో ఉన్నారు మీరు. సరే, అంతగా ఆదరణ లేనటువంటి ఈ పార్టీలో మీరు ఎందుకని కొనసాగుతూ ఉన్నారు? స్ట్రైట్గా అడుగుతా ఉన్నాను. ఉద్యమము సమయంలో మరి ఆ రోజు తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కోదండరామ్ అనే వ్యక్తి యొక్క బలాన్ని కానీ ఆయన యొక్క పట్టుదలను మరి ఆ రోజు ప్రజలందరూ ఏకీభవించి అతనికి నాయకత్వ పగ్గాలు అప్పచెప్పడం జరిగింది. కానీ బూర్జా రాజకీయాలు, ఎత్తుగడల రాజకీయాలు, స్వార్థమైన రాజకీయాల ద్వారా ఈరోజు ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారిని మరి చిన్న చూపు చూడడం అది దురదృష్టకరము. ఉద్యమకారులకే పెద్ద మచ్చ. అయితే ఏ ఉద్దేశంతోనైతే ఉద్యమకారులు ఉద్యమం చేపట్టారో ఒక నీతి నిజాయితీ వంటి పాలన కావాలి, కరప్షన్ లేని పాలన కావాలి. అలాంటి పాలన కావాలంటే ప్రొఫెసర్ కోదండరామ్ గారి నాయకత్వం బాగుంటుందనే ఉద్దేశంతోనే మరి ఏ రోజైనా ఎప్పటికైనా ప్రొఫెసర్ కోదండరామ్ గారికి ప్రభుత్వాలు గుర్తింపు ఇస్తాయనే ఉద్దేశంతోనే పార్టీలు మారకుండా, ఏ పార్టీలు ప్రభావాలు పెట్టినా కూడా మారకుండా కోదండరామ్ సార్ నాయకత్వాన్ని నమ్ముకొని టీజే జాక్ నుంచి టీజేఏసీ తెలంగాణ జనసమితి పార్టీ ఆవిర్భావం అయిన తర్వాత కూడా అదే కోదండరామ్ సార్ గారి నాయకత్వాన్ని నమ్ముకొని ఏదో రూపంగా మనం బాగుపడే రోజులు వస్తాయనే ఉద్దేశంతో సార్ని నమ్ముకొని ఆ పార్టీలో కొనసాగుతున్నాం వరంగల్ జిల్లా అధ్యక్షునిగా. ఓకే సార్, ఒక ఉద్యమకారుడిగా మీరు అసంతృప్తి ఉన్నా అని చెప్పేసి మీరు అన్నారు, ఇందాక అన్నారు మీరు. యాక్చువల్లీ ఏం ఆశించి ఉద్యమాల్లో ఎంటర్ అయ్యారు, అది ఎందుకని రాలేకపోయింది? గత ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత అప్పటి ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు ఉద్యమకారులకు ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పిస్తారనే ఉద్దేశంతో మరి వారి యొక్క ఉద్యమ సమయంలో ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యంగా నష్టపోవడం జరిగింది. మరి ఈ యొక్క కష్టానికి ఫలితం రేపు ప్రభుత్వాలు గుర్తించి ఏదో రకంగా ప్రభుత్వ భాగస్వామ్యం కల్పిస్తారనే ఉద్దేశంతోనే మరి ఉద్యమంలో నిరుత్సాహంగా పడడం జరుగుతుంది. ఓకే సార్, మీరు ఏమైనా కోల్పోయిల్లా ఉద్యమాల్లో? అదే ఆర్థికంగా నష్టపోవడం జరిగింది, ఆరోగ్యంగా నష్టపోవడం జరిగింది, మానసికంగా కూడా నష్టపోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు అంటే రీసెంట్గా జరిగినటువంటి శాసనసభ ఎలక్షన్స్కి మీరు అంటే కంప్లీట్గా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపిల్లని కొంత వినికిడి, కాంగ్రెస్కి మీరు సపోర్ట్ చేశారంట, ఎందుకు? అయితే గతంలో 9.5 సంవత్సరాల పాలనలో ఉద్యమకారులు కానీ అదే ఉద్యమ చరిత్ర సృష్టించినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ కానీ ఆ యొక్క పాలన విధానాన్ని నచ్చగా ఏ పార్టీ అయితే ఏ జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి మంచో చెడో కాంగ్రెస్ను మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ను తెలంగాణలో అవకాశం ఇద్దామని మా రాష్ట్ర పార్టీ యొక్క ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో మాకున్నటువంటి గ్రౌండ్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు తోడ్పడడం జరిగింది. ఓకే సార్, ఇక్కడ అంటే మీ గురించి ఒక చర్చ అయితే బయట ఉన్నటువంటి పరిస్థితి, మీరు పర్సనల్గా కాంగ్రెస్ వైపు వెళ్ళడానికి సుముఖంగా ఉన్నారు అనే వాదన కొంత చర్చ జరుగుతూ ఉంది. కాంగ్రెస్ వైపు మీరు టర్న్ అవ్వబోతున్నారా ఈ టీజేఎస్ని వదిలి?
ఒకటి, సరే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నట్టే, కానీ స్పెషల్గా ఏదో కాంగ్రెస్ పార్టీ కన్వేసుకొని కాంగ్రెస్ పార్టీలో పోదామనేది ఆలోచన మాత్రం అది, దాన్ని నేను బలపరచను. సరే ఏదో మంచో చెడో గత 2009 నుంచి కోదండరాం సార్ గారి నాయకత్వంలో మేము నమ్ముకుని ఉన్నాం కాబట్టి కోదండరాం సార్ కూడా మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం సార్ కూడా మాకు ఒక సముచిత స్థానాన్ని కల్పిస్తారనే ఆలోచనతోనే ఉన్నాము. ఓకే, మీ టీచర్స్ పార్టీ అనేది కాంగ్రెస్ లోకి మెర్జ్ అవ్వబోతున్న కొంత సంకేతాలు వస్తూ ఉన్నాయి, దీనిపైన క్లారిటీ ఇవ్వండి. అది రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మనం దాన్ని చెప్పలేము. రాష్ట్ర పార్టీ యొక్క నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉండక తప్పదు. ఓకే, ఇక్కడ ముస్లిం సోదరులకి మీరేం చేసారు సార్? ఒక పెద్ద దిక్కు అని చెప్పేసి అంటా ఉన్నారు కదా మీరు. యాక్చువల్లీ ఈ నర్సంపేట వరకు ఉన్నటువంటి ముస్లిం మైనారిటీస్కి ఏం చేసిల్లు మీరు? ముస్లింల యొక్క ఆర్థిక స్థితిగతుల మీద ప్రభుత్వాన్ని తెలియపరచడము, వారికి ఆర్థిక పరమైన పేదవారికి ఆర్థిక ఇబ్బందులైనా కూడా మా వంతు సాయం చేయడము. ఒకటి, ముస్లింలకు మేము ఇచ్చిన వాయిస్ ఏంటంటే ప్రతి ముస్లిం ఏదో ఒక పార్టీలో భాగస్వామ్యం చేసుకోవాలి, రాజకీయంగా గుర్తింపు తెచ్చుకోవాలి, రాజకీయంగా ఎదగాలనే వాయిస్ ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. వారు ఎలాంటి సమస్యలు ఉన్నా మేము ముందుపడి పరిష్కార మార్గం వైపు తీసుకుపోవడం జరిగింది. సార్, ఒక ఉద్యమకారుడిగా మీ సహచర ఉద్యమకారుల గురించి చెప్పండి సార్ ఒకసారి. ఎందుకంటే ఉద్యమాలు అనేది మీరు ఒక్కరు చేయలేదు, మీకంటూ ఒక గ్యాంగ్ ఉండాలి కలిసి. ప్రతిరోజు మీ గ్యాంగ్ తోటి మీరు రోడ్ల మీదకి వెళ్తూ ఉంటారు జనరల్గా అయితే. సార్, ఆ గ్యాంగ్ ఏమైనా గుర్తుందా? వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పగలరా? ఇప్పుడు ఉద్యమ సమయంలో నర్సంపేట మా అన్న సమానులు, నర్సంపేట ప్రముఖ న్యాయవాది అంబటి శ్రీనివాస్ గారి యొక్క నాయకత్వంలో నర్సంపేట డివిజన్లో ఉద్యమం బలోపేతం అవడం జరిగింది. ఆయన నాయకత్వంలో సంపన్న వర్గ ప్రజలు కదిలి రావడం జరిగింది. అప్పటి ఇంట్లో గౌరవనీయులు పెద్దలు రిటైర్ ఉపాధ్యాయులు గుంటి రామచందర్ గారు ఉన్నారు, సాయి కుమార్ గారు ఉన్నారు, మల్లేశం గారు ఉన్నారు, అలా మన లక్ష్మారెడ్డి గారు, లక్ష్మణ గారు ఉన్నారు, అలా చాలామంది మహిళా సోదరులు ఉన్నారు. వీళ్ళందరూ దురదృష్టవశాత్తు కొంతమంది ఇప్పుడు లేరు. అయినా వారికి ఉద్యమం ద్వారా పాపం వాళ్ళు ఎలాంటి ఆలోచన, ఎలాంటి సహాయ సహకారం తీసుకుంటేనే చాలామంది చనిపోవడం జరిగింది. సరే, ఉద్యమ సమయంలో మాత్రం చాలామంది సహచరులు ఉన్నారు. ఓకే, ప్రజెంట్ మీ వృత్తిని మీరు కంప్లీట్గా మానేసిల్లా? టైలరింగ్ అనే వృత్తిని కంప్లీట్గా మానేసిల్లా లేకుంటే ఉందా అట్నే? ప్రస్తుతానికి మాత్రము ఆ వృత్తికి టోటల్గా నేను దూరం కావడం జరిగింది. టీజేసీ తెలంగాణ జనసమితి పార్టీలోనే నేను వరంగల్ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది. ఇక రోజు ప్రజలలోనే మమేకం ఉండడం, ప్రజల సమస్యల మీదనే ఉండడం జరుగుతుంది. ఓకే సార్, ఒక ఉద్యమకారుడిగా మీ మనసులోని మాట? సరే, గతంలో 2009 నుంచి జరిగినటువంటి ఉద్యమాన్ని దృష్టి పెట్టుకుంటే చాలామంది ఉద్యమంలో విద్యార్థులు, నిరుద్యోగులు ప్రాణత్యాగాలు చేసి ఉద్యమంలో చనిపోవడం జరిగింది. వారికి ఎలాంటి సహాయ సహకారాలు గత ప్రభుత్వం చేయలేదు. సరే, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రభుత్వం అయినా, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వ పాలన అందించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎంతో నష్టపోయినటువంటి ఉద్యమకారులను ఏదో రకంగా వారి యొక్క తగిన మర్యాద, సముచిత స్థానం కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని కూడా మేము బరాబర్గా డిమాండ్ చేస్తున్నాం. ఓకే సార్, ఈ ఉద్యమం టైంలో మీరు టీఆర్ఎస్ వైపు ఎందుకని వెళ్ళలేకపోయారు? టీజేఎస్లోకే ఎందుకని ఉండాల్సినటువంటి అవసరం ఏర్పడింది, టీఆర్ఎస్లోకి ఎందుకని వెళ్ళలేకపోయారు? సరే, అప్పుడు ఉన్నటువంటి అన్ని పార్టీలు, జాతీయ పార్టీలు కానీ, ప్రాంతీయ పార్టీలు కానీ, సెక్యులర్ పార్టీ, ఏ పార్టీలు అయినా కూడా అప్పుడు ఒక ప్రొఫెసర్ కోదండరాం సార్ గారిని, ఓయూ ప్రొఫెసర్ గారిని జాక్ అధ్యక్షునిగా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అప్పుడు నేనని కాదు, అన్ని వర్గాల ప్రజలు, అన్ని పార్టీలు కూడా సార్ వెంటనే, సార్ తర్వాతనే సార్ వెనుక తిరగడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ఎత్తుగడలు ప్రజలందరూ చూసిన విధేయతమే మీకు కూడా తెలుసు. కాబట్టి గెలిచినా కూడా ఆ పార్టీలో పోవడానికి ఆత్మసాక్షి అంగీకరించలేదని నేను నమ్ముతున్నా. ప్రజెంట్ మీరు టీజేఎస్లో ఉన్నారు, కాకపోతే స్టేట్ లెవెల్లో ఒక నామినేట్ పోస్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మీరు, అది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి.
వాస్తవం ఇందులో క్లారిటీ ఉందా? బరాబర్ డిమాండ్ చేస్తాం, ఉద్యమం చేసినాం, ఆర్థికంగా మానసికంగా ఆరోగ్యంగా నష్టపోయినాం, చాలా లోటుపాట్లు అనుభవించినాం. మాలాంటి వాళ్ళకు గత ప్రభుత్వం గుర్తింపు ఇవ్వలేదు కాబట్టే ఈరోజు ఆ పార్టీ ఓడిపోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఉద్యమకాలను గుర్తించాలి, మీకున్న రిపోర్ట్ను తెప్పించుకోవాలి, సముచిత స్థానం కల్పించాలి. మా పార్టీని కూడా తెలంగాణ జనసమితి అనే పార్టీ పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది, గెలిపించిన దాంట్లో కీలక పాత్ర పోషించింది. రాష్ట్ర నాయకులైనటువంటి కోదండరాంని సముచిత స్థానం కల్పించాలి, మాలాంటి వాళ్ళని కూడా ఒక మైనార్టీ వర్గాలను కూడా సముచిత కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం, చెప్తున్నాం, కోరుకుంటున్నాం. మీరు ఒక 5 సంవత్సరాలు కోఆప్షన్ మెంబర్గా విధులు నిర్వర్తించిల్లు. సార్, యాజ్ ఏ కోఆప్షన్ మెంబర్గా మీరు ఎట్లాంటి డెవలప్మెంట్కి దారితీసిల్లు? అప్పుడు మండల ప్రాదేశికలో నాకున్న నిధులు అంగడి సెంటర్లో ముస్లిం ప్రాతినిధ్యం వహించే ఏరియా స్థలము, ముస్లిం ఎక్కువ నిషేధంలో సీసీ రోడ్ వేయడం జరిగింది, బీటీ రోడ్ వేయడం, షాదీఖానా ముందు బీటీ రోడ్ వేయడం జరిగింది, డ్రైనేజ్ వేయడం జరిగింది, ఉర్దూ మీడియం స్కూల్, షాదీఖానా నిర్మాణము, కమ్యూనిటీ హాల్ నిర్మాణము, అది నా ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఓకే సార్, లాస్ట్ టైం మీరు ఇక్కడ నర్సంపేట మున్సిపాలిటీ నుంచి వెళ్ళి కార్పొరేషన్ బరిలో దిగేందుకు రెడీగా అని చెప్పేసి కొంత వినికిడి, అది కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి మీరు టికెట్ అడిగని చెప్పి కొంత వినికిడి. వాస్తవానికి మీరు టీఆర్ఎస్ నుంచి ఎక్స్పెక్ట్ అనేది చేసిలా లాస్ట్ టైం? అయితే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సంగతి, ఆ విషయాలన్నీ అప్పుడు గెలిచినటువంటి టీఆర్ఎస్ పార్టీకి తెలుసు. అయినప్పటికీ తెలంగాణ జనసమితి పార్టీ ఏర్పాటు చేయకముందు మొదటిసారిగా గెలిచిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్పుడు ఉన్నటువంటి నర్సంపేట ఇన్ఛార్జ్గా పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి నా యొక్క మనసులో ఉన్న సమస్య ఆశ తెలపడం జరిగింది. ఆయనే గౌరవంగా తెలంగాణ ఉద్యమకారుడు రండి అని చెప్పడం జరిగింది. అయితే వారి యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ నన్ను ఒక ఉద్యమకారుణ్ణి నీ బల నిరూపణ చేసుకోమని ఆయన నాకు సూచించడం జరిగింది. నా యొక్క బలమే నా ఉద్యమం, నా యొక్క బలమే నా ఉద్యమ పాత్ర అని నేను వ్యతిరేకించి ఆయన పార్టీని కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు టీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా వ్యతిరేకంగా ఉండడం జరిగింది. అంటే మీకు కౌన్సిలర్గా టికెట్ ఇవ్వలేదనే మీరు టీజేఎస్లోకి ఉంటున్నారా? దీన్ని బట్టి చూస్తే కౌన్సిలర్ అని కాదు, ఉద్యమకారుని గుర్తింపు ఇవ్వకపోవడమే నాకు బాధాకరం. కౌన్సిలర్ అనేది చిన్న పోస్టు, చిన్న సమస్య, కానీ ఒక ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వానికి ఈ రకమైన అగౌరవపరచడం కూడా మనోభావాలు దెబ్బతీసినట్టు అనిపిస్తుంది, భావించడం జరిగింది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ వైపు కూడా చూడకుండా అదే ఉద్యమ రథసారథైన ప్రొఫెసర్ కోదండరాం గారితోనే ఈరోజు వరకు పార్టీలో జీవితం గడపడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు మరలా రాబోయే రోజుల్లో మీరు కౌన్సిలర్గా బరిలో దిగేందుకు రెడీగా ఉన్నారంట. మరలా ఇప్పుడు ఏ పార్టీ నుంచి వెళ్ళి? టీజేఎస్ నుంచి వెళ్ళా, కాంగ్రెస్ నుంచి వెళ్ళా? ఒకటి, టీజేఎస్ పార్టీ బరాబర్గా ప్రజల్లో ఉంటుంది, కానీ టీజేఎస్ పార్టీ యొక్క సిద్ధాంతాల కొరకు మేము పనిచేయడం జరుగుతుంది. సిద్ధాంతాలలో డబ్బులు ఇచ్చి ఓట్లు కొని ప్రజలు గెలవడంలో తృప్తి లేదని, మేము ఉద్యమం చేసినా కూడా ప్రజలు మమ్మల్ని ఆదరించాలి కదా, ఆ యొక్క భావంతో మేము ఓట్లు కొనకుండా ఉద్యమాలను దృష్టిలో పెట్టుకొని, వ్యక్తిత్వాలను దృష్టిలో పెట్టుకొని రేపు ప్రజలు గెలిపిస్తారనే నమ్మకంతో అది ఉంటే టీజేఎస్ పార్టీలో అయినా మేము ప్రజల్లో పోవడానికి సిద్ధం, ఎన్నికల్లో పోవడానికి సిద్ధం. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు ఫైనల్ వన్ ఇంకా ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా ఒక ఉద్యమకారుడిగా? తెలంగాణ ప్రజల తరపు నుంచి తెలంగాణ ప్రభుత్వానికి, ప్రభుత్వాలు ప్రజలు ఎన్నుకున్నతోనే ప్రభుత్వాలు ఏర్పడతాయి. ఏర్పడ్డ ప్రభుత్వాలు కూడా మళ్ళీ రాబోయే 5 సంవత్సరాల వరకే మళ్ళీ ప్రజల యొక్క ఆశ, ప్రజల యొక్క కోరిక మేరకే మరి ప్రభుత్వాలు మళ్ళీ గద్దెనెక్కుతాయి. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు
సమానంగా న్యాయం చేయలేదని, ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చలేదని ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని దించి, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలు అవకాశం కల్పించిండు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా నేను చేతులెత్తి మనవి చేయడం ఏమంటే, ఏ ఆకాంక్షతోనైతే తెలంగాణ ప్రజలు తెలంగాణ సాధించుకున్నారో అదే ఆకాంక్షను ఈరోజు కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలని, నీళ్లు నిధులు నియామకాలు ప్రాధాన్యత కల్పించాలని, గత ప్రభుత్వంలాగా ప్రజలను మోసం చేయకుండా ఉద్యమకారులను కూడా ఉద్యమకారులపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉద్యమకారులను సముచిత స్థానం కల్పించాలని, అమరులైనటువంటి కుటుంబాలకు పూర్తి న్యాయం చేయాలని, వారికి ఎన్నికల ఓట్లతో కాకుండా నామినేట్ పదవుల్లో పూర్తి సహాయ సహకారాలు అందించి ఉద్యమకారులను సహాయం అందించాలని కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. సార్ ఇంకొక క్వశ్చన్ సార్, యాక్చువల్లీ ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో నామినేట్ పోస్ట్ ఒకవేళ మీకు ఇస్తామంటే ఏం తీసుకొని రెడీగా ఉన్నారు మీరు ఇక్కడ వరంగల్ డిస్ట్రిక్ట్ వరకు? సరే, నామినేట్ పోస్టులు అంటే డిస్ట్రిక్ట్లో ఎక్కువ ఉండయనే నా యొక్క అవగాహన. సరే, ఉంటే ఏదైనా గ్రంథాలయ లైబ్రరీ ఉంటాయి, కొన్ని మార్కెట్ చైర్మన్లు ఉంటాయి, అదేవిధంగా ఎన్నికలతో కొన్ని పోస్టులు ఉంటాయి. కాబట్టి ఉద్యమకారులు ఆర్థికంగా బలపడలేదు కాబట్టి ప్రభుత్వాలే ఉద్యమకారులను ఆర్థికంగా బలోపేతం చేసే బాధ్యత ప్రభుత్వాల ఉంది. కాబట్టి నేను ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వాడిని కాబట్టి ముస్లిం సామాజిక వర్గంలో 5 శాఖలు ప్రభుత్వంలో రాష్ట్ర స్టేట్ బోర్డులు ఉన్నాయి, చైర్మన్లు ఉన్నాయి. అందులో మొదటిగా వక్ఫ్ బోర్డు ఉన్నది, రెండవలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నది, మూడవది ఉర్దూ అకాడమీ చైర్మన్ ఉన్నది, నాలుగవది హజ్ కమిటీ చైర్మన్ ఉన్నది, ఐదవది వక్ఫ్ కమిషన్ చైర్మన్ ఉన్నది. ఈ 5 చైర్మన్లు ఉంటాయి. చైర్మన్ 7 నుంచి 10 వరకు సభ్యులు ఉంటారు. కాబట్టి నేను తెలంగాణ ప్రభుత్వాన్ని నేను ఓపెన్గా చెప్తున్నా, రాష్ట్ర స్థాయిలో ఏదో రకంగా ఒక అవకాశం కల్పిస్తే ఉద్యమకారులను మాలాంటి వాళ్ళను అవకాశం ఇచ్చిన బాధ్యత మీ ఉంటుందని ఆలోచన. ఓకే సార్, యాక్చువల్లీ ఇంకో క్వశ్చన్ సార్, యాక్చువల్లీ మీరు నర్సంపేట వరకు ముస్లిం కమ్యూనిటీకి పెద్ద దిక్కు అని చెప్పేసి మీరు కూడా అన్నారు కదా. యాక్చువల్లీ ఈ పెద్ద దిక్కులో ఉంటూనే మీరు ఎట్లాంటి సేవా కార్యక్రమాలు చేసిళ్ళు? అంటే మీరు చాలానే చేసిల్లు అని చెప్పేసి విన్నాము, ఎలాంటివి చేసిళ్ళు? అయితే నేను నర్సంపేట ముస్లిం ప్రముఖంగా ఉన్నాను కాబట్టి మన రాష్ట్రంలో ఒక మంచి సంస్థ అయినటువంటి జమాతే ఇస్లామీ హింద్, ఈ జమాతే ఇస్లామీ హింద్ యొక్క ఉద్దేశము ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, మతపరంగా ఎదగాలని ఒక గేమ్ ఉన్నటువంటి, ఒక లక్ష్యం ఉన్నటువంటి సంస్థ సమాజ ఇస్లామీ. దానికి నేను ముగ్ధున్నయి, అందులో బాధ్యత కూడా నేను చేపట్టడం జరుగుతుంది. వారి ద్వారా, వారి సూచనల ద్వారా, వారి సహాయ సహకార ద్వారా పండుగ సమయంలో పేద ముస్లింలకు పేదరికం అడ్డు రాకుండా ఉండాలని వారికి దాదాపు 2 నుంచి 3 వేల విలువ గలటువంటి నిత్యావసర వస్తువుల సహకార పంపిణీ కార్యక్రమాలు, చలికాలం సమయంలో దుప్పట్ల కుల మతాలకు అతీతంగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమాలు, కరోనా అంత ప్రమాదకరమైన కరోనా సమయంలో కూడా కరోనా ప్రాంతంలో పేదవారి ఇంటికి పోయి, పేదవారి దగ్గరికి పోయి నిత్యావసర వస్తువులు, బియ్యంలు, ఉప్పు, పప్పులు, మెడిసిన్లు, మాస్కులు, ఏవైతే కరోనా సమయంలో అవసరం ఉన్న సామాన్లు కూడా వివిధ సంస్థల ద్వారా, నా ద్వారా నేను ముందుబడి ప్రజలకు సేవా కార్యక్రమాల్లో అందించడంలో నేను ముందున్నాను. అదేవిధంగా పేద అమ్మాయిల పెళ్ళిళ్ళకు, చదువులకు, హాస్పిటళ్లకు ఇలాంటి కార్యక్రమాల్లో నా వంతుగా సహకారం ఇచ్చే వాళ్ళను తీసుకుంటూ నేను కూడా అందించడం జరిగింది. సో చూశారు కదండి, ఇది ఇవాళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరియు ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందు చూస్తున్నాను. బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్, బాయ్, టేక్ కేర్.